రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజాభవన్లో మంత్రుల భేటీపై కొందరు పిచ్చిరాతలు రాస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రులు డిప్యూటీ సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంను కలవకపోతే పిచ్చిరాతలు రాసేవారిని కలుస్తారా అని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ ఇండియాలో లేరు కాబట్టి సీఎం సూచనలతో తాను మంత్రులతో సమావేశమయ్యారని చెప్పారు. ఎన్నికలపై సీఎం సూచనలను మంత్రులకు వివరించారన్నారు. మంత్రులు చెప్పిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లానన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మంత్రివర్గం ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తుందన్నారు భట్టి. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులపై పీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు డిప్యూటీ సీఎం. తెరలేచింది. ఈ రోజు నుంచి 3 రోజులు ఇచ్చినటువంటి గడువుని ఆయా మున్సిపాలిటీస్లో బాధ్యులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులంతా కూడా సమిష్టిగా ఒక ఆలోచన చేసి గెలవటానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థుల్ని, కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల దగ్గర తీసుకువెళ్లే విధంగా ఉండేటువంటి అభ్యర్థులపైన దృష్టి సారించి అందరి ఏకాభిప్రాయంతో సాధ్యమైనంత వరకు అభ్యర్థుల్ని నిర్ణయించుకునే కార్యక్రమాలు చేపట్టవలసిందిగా, అట్లాగే శాసనసభ్యులందరూ కూడా వారి వారి మున్సిపాలిటీస్లో తదేక దృష్టితో అక్కడ ఉన్నటువంటి పార్టీ మండల అధ్యక్షులు, మున్సిపాలిటీస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు విద్య పైన అట్లాగే ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పాటు నగర పాలనలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. నగరాల అభివృద్ధి ఈ భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి పునాదులుగా ఉంటుందన్నటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి రాష్ట్రంలో, మణుగూరుతో పాటు ఇంకోటి కూడా ఉంది. వాటిపైన ఒక నిర్ణయం అంటే లీగల్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. దానివల్ల అది లా డిపార్ట్మెంట్ చూసుకుంటాం. పొత్తులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఆయా పార్టీలతో మాట్లాడటం కానీ, పొత్తులకు సంబంధించిన అంశాలు కానీ పార్టీ అధ్యక్షులు ఆలోచన చేస్తారు, వాళ్ళు నిర్ణయం చేస్తారు. వారు చెప్పినట్టుగా రాష్ట్రంలో పార్టీ పరంగా నిర్ణయాలు జరుగుతాయి. లోక్భవన్ నుంచి ఐటీ తర్వాత మంత్రులు నాతో, మా మంత్రులే కదా, ఉప ముఖ్యమంత్రితో ప్రయాణం చేయకపోతే అది చూపించిన ఆయన రాజకీయ ఆయనతో ప్రయాణం చేస్తారు వాళ్ళు. అయినా రాష్ట్రంలో ఈరోజు పరిపాలన సంబంధించినటువంటి అంశాలపైన, అట్లాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాలపైన ఈరోజు ఇక్కడ ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఊళ్ళో లేరు కాబట్టి, దేశంలో లేరు కాబట్టి వారు నాకు కొన్ని సూచనలు చేస్తారు. ఆ సూచనల్ని మిగతా మంత్రులకి ఆ డైరెక్షన్లో వాళ్ళకైనా ఆలోచనలు ఉంటే నాతో పంచుకున్నప్పుడు వాళ్ళకి ఆ డైరెక్షన్ ఇచ్చి ఆ రకంగా పాలనాపరమైనటువంటి ఆలోచనలు చేయడం కోసం మంత్రులు, ఉప ముఖ్యమంత్రి కలుస్తూ ఉంటారు. ఆ కలిసింది కూడా ప్రజాభవన్. నన్ను కలకపోతే వాళ్ళని కలుస్తారా? ఎవరు కలుస్తారు? పిచ్చి రాతలు, పిచ్చి భ్రమలు, ఆ భ్రమల్లో ఉండొద్దని వాళ్ళందరూ చెప్తారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఒక ఉమ్మడి కుటుంబంలాగా మా అందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం. ఆ దిశలోనే మా సంకల్పం కూడా. ఒక ఉమ్మడి కుటుంబంలాగా క్యాబినెట్ మొత్తం కలిసి ఎటువంటి అరమరకలు లేకుండా ప్రజల సంక్షేమం మా తదేక దృష్టితో మేము ముందు పోతున్నాం. దాంట్లో రెండో ఆలోచన ఉండదు. పరిపరి రకాలుగా ఆలోచన చేయటం వాళ్ళ దురదృష్టం.